నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చేరుకొని పాలవలస కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ రాక నేపథ్యంలో వైఎస్ఆర్సీ శ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అంతకుముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్ ఫోన్ ద్వారా కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పాలవలస కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లో ఉంది. సర్పంచ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. వైఎస్ఆర్తోనూ రాజశేఖరం మంచి అనుబంధం కొనసాగించారు. ఆపై వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రాజశేఖరం తనయుడే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె. ఎన్నికల తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికాయి. జిల్లాలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయని, అందువల్ల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, మరింత సర్వాంగ సుందరంగా పట్టణాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని న్యూ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ కాలనీ వాసులంతా ఎమ్మెల్యేకు సత్కరించారు. ఎంతో ప్రతిష్టాకరమైన జిల్లాకు పేరు తీసుకువచ్చే అరసవెల్లి రథసప్తమి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారని, ఈ ఉత్సవాలు రాష్ట్ర పండగగా జరపడం జిల్లా ప్రజలకు ఎంతో గొప్ప విషయమని న్యూ కాలనీ వాసులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణం అభివృద్ధి పదంలో నడుస్తుందని న్యూ కాలనీ వాసులు ప్రశంసించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, పట్టణ ప్రజల అభిమానం పట్టణానికి మరింత అభివృద్ధి చేసేందుకు, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వాటిని నియంత్రించవలసిన అవసరం ఉందని తెలిపారు. న్యూ కాలనీ అంటే పట్టణానికే ఎప్పుడూ కొత్తదనంగా ఉండాలని, ఆ విధంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరంతరం ప్రజల సమస్యలు పరిష్కరించడం, పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం తమ ముందు ఉన్న ప్రధాన సమస్యలను, వాటిని అధిగమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూ కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. 400 మెంబర్స్ సైన్ పెట్టి మాకు వైడింగ్ చేయండి, రోడ్డు మా ఇల్లు కొట్టేయండి, ప్రాబ్లం లేదని స్వచ్ఛందంగా వచ్చారు. మొత్తం దానికి ఒక అసోసియేషన్ ఫామ్ చేశారనమాట, రామ్ లక్ష్మణ్ నుండి డిఎం నెట్వర్క్. సో దానికి ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారైపోయింది. దానికి డబ్బులు 12 crores కావాలి. అదే సీఎం గారికి వెళ్ళి దీంట్లో అడుగుతాం అసెంబ్లీలో. అలాగే డ్రైనేజ్ కోసం మొత్తం ఆధునీకరణ చేయడానికి 400 కోట్లు ఎస్టిమేషన్ ఇస్తే మళ్ళీ దగ్గరుండి కూర్చొని అన్నీ కట్ చేయించి 200 crores డ్రైనేజ్ ఇప్పుడు సిద్ధం చేశాం డిపిఆర్. అది అమృత్ స్కీమ్లో గౌరవ కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో మనం సెంట్రల్ నుండి తెచ్చుకోవడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. అలాగే రైతు బజార్ నుండి ఏసీబీ ఆఫీస్ వరకు గొంగులీపురం పాలకొండ రోడ్డుకి ప్యారలల్గా దాన్ని ఆర్డీపీ తయారు చేస్తున్నాం. 7 కోట్లు అవుతుంది అన్నారు. దాన్ని కూడా సోడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో అది ఒకటి డెవలప్ చేస్తాం. తర్వాత సిఎన్ఆర్ డిపిఆర్ ఒక పేరు పెట్టాం, కాంప్రహెన్సివ్ నాగావళి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని. సో నాగావళి రివర్ వెంబడి సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, 2 వీలర్స్, 4 వీలర్స్, అలాగే రిక్రియేషన్ సెంటర్స్. ఈవినింగ్ ఆర్కే బీచ్కి వైజాగ్ వాళ్ళు ఎలాగెళ్తారో ఈవినింగ్ అయితే అందరూ నాగావళి నది ఒడ్డుకి వెళ్ళిపోయాడు. ఆ మురుగు నీరు అంతా కలిపి ఒక పైప్ లైన్ ద్వారా పంపించి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ పెడదామని అనుకుంటున్నాం, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. దానికి ఒక 200 crores కావాలి. దానికి సిఎస్ఆర్ ద్వారా కొన్ని తీసుకొచ్చి దాన్ని ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. సో ఇది మా ప్రణాళిక ఉంది. ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి జాతర మహోత్సవం సందర్భంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులను నరసనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఆదేశించారు. గురువారం శ్రీముఖలింగం దేవస్థానం ఆవరణలో జరుగుతున్న పనులు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో భక్తులకు ప్రసాద వితరణ, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు,
విద్యుత్ అలంకరణ తదితర అంశాలపై స్థానిక నాయకులు కార్యకర్తలతో చర్చించడం జరిగిందని చెప్పారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండడం వలన పూర్తి స్థాయిలో నిధుల సమీకరణ అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేకపోయామని అన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులతో మాట్లాడి సంబంధిత అధికారులకు మహాశివరాత్రి వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీమోకలింగంలో జరిగినటువంటి యాత్రకి ఏర్పాట్ల గురించి అందరు పెద్దలతో, అధికార అనధికారులతో సమీక్ష. అయితే ఇది ఇంకా మనం ఘనంగా చేయాలి శివరాత్రిని శ్రీమోకలింగం అని భావించాను. ఇది దక్షిణ కాశీగా భారతదేశంలో శ్రీమోకలింగానికి ఆ ప్రతిష్టత ఉంది. అంటే కాశీతో సమానంగా గుర్తించబడ్డది మన శ్రీమోకలింగాన్ని. అయితే శ్రీమోకలింగం అభివృద్ధి జరగాలి, అలాగే శ్రీమోకలింగ పుణ్యక్షేత్రాన్ని దేదీప్యమానంగా తీసుకెళ్ళాలి, దేశ పటంలో పెట్టాలనే ఆలోచనతో గతంలో పనిచేసి శ్రీమోకలింగం ఆవేళ డబుల్ రోడ్డు అంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. డబుల్ రోడ్డుని ఏర్పాటు చేయడం కానీ, దీనికి అనుసంధానంగా మన బ్రిడ్జి నిర్మాణం కోనాపిల్ దగ్గర కానీ ఇవన్నీ ఆ రోజుల్లో చేపట్టాం. అలాగే టూరిజం డెవలప్మెంట్ కిందకి కలిపి 20 కోట్ల రూపాయలు గతంలో ఇవ్వడం జరిగింది. దీనికి పనులు ప్రారంభించే దశలో గవర్నమెంట్ మారింది. ప్రసాదం స్కీమ్ గురించి కలిపి సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది ప్రతిపాదన. శ్రీకాకుళం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద రజకులకు ఇచ్చిన దోబీలను, బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలను గురువారం స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఉండే మౌలిక సదుపాయాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజక వృత్తుల వారికి కేటాయించిన దోబీలకు అలాగే బ్రాహ్మణులకు ఇచ్చే స్థలాలకు రహదారి సౌకర్యాలు కల్పించనున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో పారిశుధ్యం మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని, సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తామని, అన్ని రకాల సదుపాయాలు వీరికి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాలవలస రాజశేఖరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ ఆనర్స్ చేశారు. రాజశేఖరం నీలానగరం గ్రామ సర్పంచ్ పదవి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్లమెంటు సభ్యుని స్థాయి వరకు చేరారు. వీరగట్ట మండలం నీలానగరం సర్పంచ్గా 1970-74 మధ్య పనిచేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్గా 1974 నుండి 1976 వరకు పనిచేశారు. 1976లో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. 1992-94 మధ్యకాలంలో డీసీసీబీ అధ్యక్షునిగా పనిచేశారు. 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఉనుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కిమిడి కళా వెంకట్రావుపై గెలుపొందారు. 1994 నుండి 99 వరకు శాసనసభ్యునిగా ఉన్నారు. 2006 నుండి 2011 వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షునిగా సేవలందించారు. ఇతను 2011 జూన్ 26న తన అనుచరులతో కలిసి యువజన శ్రామిక్ రైట్స్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సమాజ సేవతో పాటు యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలు అమోఘమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కృష్ణా పార్క్ జంక్షన్లో ఉన్న రాయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వ్యవస్థాపక అధ్యక్షుడు జామి భీమాశంకర్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సమాజ సేవే పరమావధిగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం మెయిన్ పనిచేస్తుందని చెప్పారు. 1986లో ఏర్పడిన జేసీఐ 40 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. జేసీఐ వ్యవస్థాపకుడు భీమశంకర్ మాట్లాడుతూ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. మున్ముందు మరింతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తాను ఆంధ్ర యూనివర్సిటీ సిండికేట్గా నియామకం కావడానికి జేసీఐఏ కారణమన్నారు. తాను అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి పదంలో నడపగలుగుతున్నానంటే
అది జేసీఐ అందించిన విధి నిర్వహణ పట్ల చిత్తశుద్ధి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయపాలనని పేర్కొన్నారు. జేసీఐ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను జేసీఐ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న సేవా కార్యక్రమాలను మెచ్చి డాక్టర్ జామి భీమశంకర్ రెండోసారి తనకు అధ్యక్షునిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా కార్యవర్గ సభ్యులందరితో సమన్వయం చేసుకుంటూ జేసీఐ ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ నగరానికి ఎస్పెషల్గా మీరు మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందించాలి. డెవలప్మెంట్ చేయడానికి కూడా నాతో పాటుగా మీరు కూడా చేయూతను అందించి ఈ నగరాన్ని డెవలప్ చేయడానికి అలాగే ఈ జిల్లాని డెవలప్ చేసి మంచి పేరు తేవడానికి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి. నేను కూడా ఎల్లప్పుడూ మీకు అన్ని విధాలా సపోర్ట్గా ఉంటానని తెలియజేసుకుంటూ జోన్ ప్రెసిడెంట్ సంతోష్ గారికి కాకినాడ నుండి వచ్చారు, ఆయనకి అలాగే వేదికను అలంకరించినటువంటి ఇప్పుడు ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ గారు, అలాగే ఉషారాణి గారు, మధు గారు కొత్త కార్యవర్గం వారికి, అలాగే పాత కార్యవర్గం మొన్న ఎవరు ఓకే. సో అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో మీరు ఇంకా పూర్తిగా ఇంకా విస్తృతంగా మీరు మీ సేవలు అందించాలి. దానికోసం నా సపోర్ట్ ఫుల్ ఉంటుందని నేను తెలియజేసుకుంటూ నాకు కూడా ఈరోజు ఇందులో పాల్పంచుకున్న అవకాశం కల్పించిన మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 350 ఏళ్ల చరిత్ర కలిగిన పాలకొండలోని సీతారామస్వామి దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడి ఏ విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయాలో వారి సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. సనాతన ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యతని అన్నారు. 350 ఏళ్ల పైబడి చరిత్ర కలిగిన దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి పాలకొండ నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి సహకరించమని కోరుతానని తెలిపారు. ఆధునిక సమాజంలో సంస్కరణలకు ఆద్యుడిగా పేరొందిన సర్ రావ్ బహదూర్ అన్నెపు పరశురాం పాత్రో జీవిత చరిత్ర అందరికీ ఆదర్శమని మాజీ ఎంపీపీ కూన ప్రమీల అన్నారు. కళింగ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కొత్త రోడ్డులో ఉన్న శాంతి కన్వెన్షన్లో పుస్తకావిష్కరణ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామూర్తి అధ్యక్షతన నిర్వహించిన సర్ రావ్ బహదూర్ అన్నెపు పరశురాం పాత్రో పుస్తకావిష్కరణ సభలో ఆమె మాట్లాడారు. పాత్రో జీవిత చరిత్రను నేటి సమాజానికి, భవిష్యత్తు తరాలకు అందించాలని సంకల్పించిన రచయిత గోన అప్పారావును అభినందించారు. పుస్తకాన్ని ఆవిష్కరించి అందరికీ అందుబాటులో తీసుకురావడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్రానికి ముందు 1923లో మద్రాస్ ప్రెసిడెన్సీలో విద్యాశాఖ మంత్రిగా పరశురాం పాత్రో ఉంటూ విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మద్రాస్ ప్రెసిడెన్సీలో బిల్లు పెట్టి రిజర్వేషన్లు అమలు చేసింది పరశురాం పాత్రోయేనని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు విద్యా సంస్థల్లో అమలు చేయించడంలోనూ కృషి చేశారని చెప్పారు. బ్రాహ్మణజానికి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీని ఏర్పాటు చేసి తమిళనాడు సంఘ సంస్కర్త పెరియర్ రామస్వామి వంటి అనేక మందితో కలిసి మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చి ముత్తు లక్ష్మీరెడ్డిని పోటీ చేయించి మొదటి మహిళా ప్రజాప్రతినిధిగా పరశురాం పాత్రో గెలిపించారని తెలిపారు. నిమ్న వర్గాలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలను క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ నుంచి విముక్తి కలిగించి క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ రద్దు చేయించారని గుర్తు చేశారు. క్రిమినల్ ట్రైబల్ గుర్తించబడిన 246 తెగలే నేడు బీసీ, ఎస్టీ, ఎస్సీగా స్వతంత్రం అనంతరం రిజర్వేషన్లు పొందుతున్నారని వివరించారు. గోన అప్పారావు చారిత్రాత్మకమైన అంశాలు వెలుగుతీయడంలోనూ, అధ్యయనం చేయడంలోనూ, భావితరాలకు అందించడంలోనూ మంచి కృషి చేశారని చెప్పారు. ముందుగా పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రచురణలు అందరికీ అందించారు. అనంతరం విశిష్ట ముఖ్య అతిథులను పుస్తక రచయిత గోన అప్పారావుతో పాటు
పుస్తకావిష్కరణ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామ్మూర్తితో పాటు సభ్యులను దుస్సాలవతో సన్మానించారు. విగ్రహం నుండి దాన్ని పెద్ద విగ్రహంగా చేయాలని కోరుకుంటున్నారు. దానికి మనందరం సహకరించాలని సభాముఖంగా తెలియజేయారు. అలాగే మన కళింగ కమ్యూనిటీ భవనాన్ని కూడాను ఆయన పేరు మీదే చేయాలని సమన్వయం చేయాలని కోరుకుంటున్నారు. అయితే పరశురాం పాలన మన శ్రీకాకుళం జిల్లాలోనే ఆయన జన్మించారు. 1904 ఆగస్టు 10న జన్మించారు. ఆయన విద్య కూడా ఆయన గ్రామంలోనే జరిగింది. ఎలిమెంటరీ విద్య అంతను. తర్వాత ఆయన మద్రాస్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే మద్రాస్ కౌన్సిల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1920 డేట్ అనుకుంటాను ఎన్నికయ్యారు. అలాగే ఆయన 3 సార్లు మంత్రి పదవులు అలంకరించారు. ఒకటి వ్యవసాయ శాఖ మంత్రిగాను, విద్యాశాఖ మంత్రిగాను, స్వపరిపాలన మంత్రిగాను ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. కానీ ఇంతవరకు మనకు ఆయన మన దీంట్లో అన్ని మంచి పదవులని అలంకరించారని మనకి ఇంతవరకు తెలియదు. గోన అప్పారావు గారి పుణ్యం వల్ల మనకి ఇవన్నీ కూడా మన కమ్యూనిటీ ఈరోజే బయటపడింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కోరుట్ల విజయగౌరి ముమ్మర ప్రచారం చేశారు. ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గత 19 సంవత్సరాలుగా నిజాయితీగా నిబద్ధతతో విద్యారంగ పరిరక్షణ, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయులు చేసే అన్ని పోరాటాలకు సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు ప్రత్యక్షంగా పాల్గొన్న ఘన చరిత్ర పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు ఉన్నది. ఈ కోవలోనే మీ అందరి మద్దతుతో పీడీఎఫ్ ఎమ్మెల్సీగా గెలుపొంది మీ వెన్నంటి ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థినిగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మరి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా విద్యారంగంలో ఉండేటటువంటి అనేక రకాల నష్టదాయకమైనటువంటి సంస్కరణలు తిప్పికొట్టేదానికోసం ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అనేక రకాల రిఫార్మ్స్ విద్యారంగానికి నష్టం కలిగిస్తున్నాయి కనుక వాటిని తిప్పికొట్టేదానికోసం, రద్దు చేయించేదానికోసం భవిష్యత్తులో మా దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేసి వాటిని రద్దు చేసేదానికి ప్రయత్నం చేయాలనేటటువంటిది మా ఎన్నికల ఎజెండాలో మేనిఫెస్టోగా పెట్టి ముందుకి వచ్చాం. మరీ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి అనేక రకాల మేనేజ్మెంట్లు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఐటీడీఏలు, మున్సిపాలిటీలు, సొసైటీ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, ఇలాగ విద్యారంగంలో పనిచేసేటటువంటి అధ్యాపక ఉపాధ్యాయుల సమస్యల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఒక పోరాటం చేసి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్తాము అని చెప్పి మరి ఉపాధ్యాయ లోకానికి, అధ్యాపక లోకానికి మీ ద్వారా తెలియచేయడం అనేటటువంటి జరుగుతుంది. మరి ముఖ్యంగా కేజీబీవీ టీచర్స్ గా పనిచేస్తున్నటువంటి వారికి ఇంతవరకు మినిమం టైం స్కేల్ అనేటటువంటి దాన్ని అమలు చేయలేదు. మరి మినిమం టైం స్కేల్ అమలు చేసేదానికి ఒక కృషి గట్టిగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలిబడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తాడో మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది, అప్రయత్నంగా వస్తుంది. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు. అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషే కమ్యూనికేషన్స్ ఉంటాయి కనుక తెలుగు అంటే ప్రపంచ భాషల్లో తెలుగు భాష లెస్ అంటారు. అలాగే తెలుగు భాష అనేది చాలా దేశాల్లోనూ చాలా మైగ్రేట్ అయిన ప్రజలు మన తెలుగులో మాట్లాడుతుంటారు. తెలుగు అనే
భాష అన్ని భాషల్లోనికి అందమైన భాష. అందుకే ప్రపంచ భాషల్లో తెలుగు భాష లెస్ అంటారు. అలాగే 56 అక్షరాలతో కూడినటువంటి భాష తెలుగు భాష. మిగతా లాంగ్వేజెస్లో అన్ని అక్షరాలతో ఉండకపోవచ్చు, కానీ అలాగే తెలుగు అనేది ఓల్డెస్ట్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లాంగ్వేజ్, కాక అందమైన భాష. అడ్మినిస్ట్రేషన్కి సమంగా భాష పరంగా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి చదువుల్లో ఆప్షనల్ ఉంటాయి, కానీ ఏ లాంగ్వేజ్ భాష ఆ రాష్ట్రానికి అవసరమో అది మాత్రం కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఈ ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మాతృభాషను అభ్యాసం చేసి మన పిల్లలకి భావితరాలకి మనం అంకితం ఏ రోజైతే చేస్తామో ఆ రోజు మన పాత పద్ధతులు, మన ఆచార వ్యవహారాలు అన్నీ సజీవంగా ఉంటాయి. మన పూర్వీకులు ఇచ్చిన ఈ కార్యక్రమాలు ఏమిటంటే మనకి జీవితంలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి, పెద్దలను గౌరవించడానికి, అటువంటి కార్యక్రమాలకి మనం అమలు చేయడానికి వీలుగా ఉండేదే మాతృభాషా దినోత్సవం. మాతృభాషలో ఎవరికైనా పిలిస్తే ఎంతో అయ్యా అమ్మ అని పిలిస్తే ఎంత గౌరవంగా ఉంటుందో దాన్ని మనం అవలంబించి మన భావితరాలకి పిల్లలకి మనం ఈ విధంగా నేర్పించాలి. 1999లో మాతృభాషా దినోత్సవాన్ని తయారు చేసినప్పుడు కూడా 2020లో దాన్ని ఎక్కువగా అమలుపరిచే దిశగా పరుగులు తీస్తుంది. ఇక్కడైనా మనం కంటిన్యూ చేద్దాం. మన మాతృభాషని గౌరవిద్దాం. గౌరవించి మాతృభాషని మనం ప్రజలకి నలుగురికి పంచిపెట్టి మన చక్కనైన అభ్యాసం చేయించి గౌరవ మర్యాదలు పాటించే విధంగా పిల్లలకి భావితరాలకి తయారు చేయాలని ఈ సంకల్పాన్ని పూనుకొని ప్రతి ఒక్కరు ఈ విధంగా అవలంబించాలని కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పర్యటనలు తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని నగర టీడీపీ అధ్యక్షులు మాథార్పు వెంకటేష్ ఆరోపించారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు రైతులు, రాష్ట్ర ప్రజలు గుర్తుకు రాలేదని, ఇప్పుడు అధికారం కోల్పోయాక వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు, ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తెరగాలని అన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో పర్యటనలు చేయకూడదని అధికారులు చెప్పినా దౌర్జన్యంగా పర్యటనలు చేస్తుండటం ఎంతవరకు సమంజసమన్నారు. వైకాపాయే కనుక ప్రజారంజక పాలన సాగించి ఉంటే నేడు ప్రతిపక్ష హోదా అడుక్కునే స్థాయికి దిగజారి ఉండేది కాదన్నారు. వైకాపా అధినేత ఎప్పటికైనా చౌకబారు ఆరోపణలు మానుకుని ఏదైనా సమస్యలపై స్పందించాలనుకుంటే అసెంబ్లీకి వెళ్లి అక్కడ చర్చల్లో పాల్గొనాలన్నారు. అసలు వైకాపా పాలనలో ఎవరికి ఎటువంటి లబ్ధి చేకూరలేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించే జగన్ను గద్దెదించారని అన్నారు. కుట్రలతోనే నిన్న పాపను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి రాజకీయాలు మానుకోండి. మీకు ప్రజలు ఆల్రెడీ తీవ్రంగా మిమ్మల్ని ఓడించారు. మీకు 11 స్థానాలకే పరిమితం చేశారు. మీకు నిజంగా ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఉంటే అసెంబ్లీకి వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదా ఇవ్వాల, ఒక శాసనసభ్యుడిగా మీకు గెలిపించారు. మీరు ఆ హోదాతో అసెంబ్లీకి వెళ్ళి నిజంగా ప్రజా సమస్యలపై మీకు మాట్లాడితే కనీసం అప్పుడైనా మీరు ఒక ఎమ్మెల్యేగా ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు, గుర్తిస్తారు. అంతేగాని సమస్యలే లేని ఈ రాష్ట్రంలో సమస్యలు సృష్టించాలని ఒక దురాలోచనతో ఈ వైసీపీ వాళ్ళు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మనందరికంటే ప్రజలు తెలివైన వాళ్ళు. ఎవరు అభివృద్ధి సంక్షేమం అందిస్తారో, ఎవరు వారికి అండగా ఉంటారో ప్రజలకు అన్నీ తెలుసు. నిజంగా మీరు రైతు పక్షపాత అయితే మీ హయాంలో సూటు కలుగుతున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం పెట్టి రైతులు భూములు దోచుకోవాలని మీరు చేసింది నిజమా కాదా అని సూటు కలుగుతున్న సమాధానం చెప్పండి. మళ్ళీ రైతుల సమస్యలు తెలిసి, వాళ్ళ ఇబ్బందులు బాధలు తెలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 9 నెలలు అయింది. 9 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన అపారమైన అనుభవాన్ని మొత్తం నిరంతరం శ్రమిస్తూ అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.